ఈ రాష్ట్రంలో రైతుల యొక్క గోడు ఏమాత్రం కూడా పట్టించుకోకుండా అధికారులు కానీ పాలకులు కానీ నిమ్మకు నీరెత్తినట్టుగా వివరించే తీరు మనందరం కూడా గమనిస్తున్నాం. అకాల వర్షాలు వచ్చి ధాన్యం తడిస్తే ధాన్యాన్ని ఎగుమతి చేసే పరిస్థితి లేదు, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసే పరిస్థితి లేదు. పేరు మాత్రం మార్కెటింగ్ సెంటర్లు ఓపెన్ చేసి సెంటర్లకు సరిపోని కావాల్సిన గన్ని బ్యాగ్స్ ఇచ్చే పరిస్థితి లేదు. గన్ని బ్యాగ్ వచ్చిందంటే లారీ సప్లై వచ్చే పరిస్థితి లేదు. లారీ వస్తే మాత్రం ఈ మార్కెటింగ్ సెంటర్ నుండి మరి మిల్లర్స్ దగ్గర పోయేవారు కానీ చేతులు మార్చవలసిన పరిస్థితి వస్తున్నది. ఒక్క లారీ మార్కెట్ సెంటర్ రావాలంటే మినిమం లారీకి 5,000 రూపాయలు ఆ రైతన్న కాంటా పెట్టాలంటే 5,000 రూపాయలు చెల్లించవలసిన దుర్భరమైన పరిస్థితి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో నడుస్తున్నది స్పష్టంగా తెలిసిపోయింది. నిన్నగాక మొన్న మనం పెదవులో చూసినాం. పెదవులో కూడా ఇదే పరిస్థితి అడ్డంగా దొరికిపోయేది. సన్నాలకు బోనస్ ఇస్తా చెప్పిండు, సన్నాలు కొనుగోలు చేసింది లేదు. బోనస్ అనేది బోగస్ అయిపోయింది. ఎక్కడ కూడా బోనస్ ఇచ్చిన పరిస్థితి కనబడట్లేదు. అంటే వాళ్ళు ఏమైనా మాటలతోటి కాలయాపన చేసుకుంటూ మంత్రులు ముఖ్యమంత్రి వాళ్ళు ఏమైనా ఇంట్లో ఆయన ప్యాలెస్లో కూర్చొని ఏదో రివ్యూలు పేరిట పెట్టుకుంటా పెండింగ్ ఉన్న ల్యాండ్ సమస్య తినియో అవి క్లియర్ చేసుకుంటూ దండుకోవడం మొదలుపెట్టిన తప్పితే రైతుల యొక్క కష్టాలు వాళ్ళ యొక్క ఆర్తనాదాలు ఏమాత్రం కూడా ఈ ప్రభుత్వానికి వినపడట్లేదు, కనపడలేదు అనేది స్పష్టంగా కనపడుతుంది. ఇప్పటికి కూడా రైతులు చాలా గ్రామాలలో ధాన్యం విపరీతంగా తడిసి కల్లాలో ఉన్నది. ఇక్కడ నుండి మిరియాలు కూడా మెలుగు పెడితే అక్కడ రైతాంగ మిరియాలు కూడా మెలిగిపోతే ఆ ధాన్యానికి లారిపోతే కటింగ్ అనేది ఒక్క బ్యాగ్కు మినిమం 4-5 కేజీలు. కొంతమంది మిల్లర్స్ అయితే బరి తెగించి అధికారులతో కుమ్మక్కయ్యి బరి తెగించి 8-9 కేజీలు కూడా మ్యాచర్ వస్తుందని చెప్పి పేరుతోటి కావచ్చు, ధాన్యం తడిసిందని చెప్పి పేరుతోటి దండుకోవడం మొదలుపెట్టారు. అంటే ఈ ప్రభుత్వం ఏ రకంగా వాళ్ళ పని విధానం కానీ ఇప్పటికి జిల్లాలో ప్యాడీ సెంటర్లు పెడితే జిల్లా మంత్రులు ఉండి ఒక్కసారి కూడా అధికారులతోటి ఐకేపీ సెంటర్ల వారితో కానీ లారీ యజమానులతో కానీ ఒక మీటింగ్ అయినా పెట్టి కనీసం ఈ పద్ధతిలో జరగాలి, ఎక్కడ రైతులు ఇబ్బంది పెట్టద్దు, ఏ సెంటర్ ఒక ధాన్యం గింజ కూడా పెరగద్దు, గన్ని బ్యాగ్ సరిపోనివ్వాలి, మిల్లర్స్ ఎక్కడ తప్పు చేసి మేము చర్యలు తీసుకుంటారన్న మాటలు ఎక్కడ కూడా కనపడలేదు. అంటే ఈ రకమైన పరిస్థితి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఏ రకంగా ఉంటుంది, ప్రజలు ఏది కోరి తెచ్చుకుంటే ఇలా ఎగిరెగిరితేనే మా నాయకు సార్ మా పెద్ద సార్ చెప్తుంటాడు, ఆ రకంగా ఇలా రైతులను కానీ ప్రజలు కానీ ఎగిరెగిరితనే పరిస్థితి కాంగ్రెస్ నాయకులు తయారయ్యారు. అందుకని మీ కర్రు కాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా ఈరోజు మూసీ ప్రక్షాళన అని చెప్పిండు. మూసీ ప్రక్షాళన అనేది అడావుడు చేసిండు, ఆర్భాటం చేసిండు. పేదలై అన్యం పుణ్యాలు పేద వర్గాలు హైదరాబాద్లో కూలినాలు పనిచేసుకుని 5 లక్షలు 10 లక్షలు ఒక తాడు వేసుకుని ఏళ్ళ తరబడి కష్టపడి పనిచేసి ఇల్లు కట్టుకుంటే యుద్ధ ప్రాతిపదికన ఇళ్ళని మొత్తం కూల్చేసి ఏదో ప్రక్షాళన చేస్తున్నా, పెద్ద పెద్ద మాలు కడుతున్నా, మా అన్నదమ్ములు మా కుటుంబ సభ్యులకు ఇచ్చుకుంటాన ఆలోచనతోటి ఇలా ప్రక్షాళన చెప్పి ప్రపంచ బ్యాంకు నిధులు ఇస్తుందని చెప్పి ప్రపంచ బ్యాంకు నిధులు లాస్ట్ ప్రభుత్వానికి ఎవరు కూడా పూర్తి చేస్తున్న వాళ్ళు ఇప్పటికి ఏమైంది, ఏ నెల నెలలు కావచ్చింది, సోయి లేకుండా పని చేసుకుని ఇప్పటికైనా సోయి తెచ్చుకుని పని చేయండి. ఈసారి వర్షాకాలం సీజన్ దగ్గరకు వచ్చేది. పోయేసారి మీరు జనవరి ఫిబ్రవరిలో విపరీతమైన వర్షాలు వస్తే, అకాల వర్షాలు విపరీతమైన వర్షాలు వస్తే నారాయణసాగర్ కృష్ణమ్మకి వెళ్ళి గోదావరిలో నీళ్ళు కలిసిపోయినట్టే నల్గొండ జిల్లాకి ఏమాత్రం ఒక సుఖ కూడా వాడుకునే పరిస్థితి ప్రభుత్వం లేదు. చంద్రబాబు నాయుడు యొక్క కథ సైగల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుందనేది స్పష్టంగా కనబడుతుంది.
ఇప్పటికైనా అడ్వాన్స్ అధికారులకు ఈ జిల్లా మంత్రులు కానీ ఈ ముఖ్యమంత్రి గారు కానీ అధికారులకు ఆదేశాలు ఇచ్చి ప్రతి నీటి బొట్టును ప్రతి కుంటలు చెరువులు ఎక్కడ కూడా ఖాళీ లేకుండా నింపే కార్యక్రమం చేయండి. కరువుతో విలేతామనం చేస్తున్న ప్రజలు పెట్టిన పెట్టుబడులు చేతికి వస్తున్న తోటలు ఎండిపోయినాయి. బత్తాయి తోటలు కానీ నిమ్మ తోటలు కానీ పొలాలను కొన్ని దిక్కులు ఎండిపోయిన సందర్భాలు చూసినాము. నష్టపరిహారం ఎక్కడ కూడా ఇవ్వట్లేదు మీ ప్రభుత్వము. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఎండిపోయిన పొలాలకు ఎకరానికి 10,000 చొప్పున నష్టపరిహారం ఇచ్చిన ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వం గతంలో వచ్చినాము. నువ్వు రుణమాఫీ సగం సగం చేసినావు, రైతు బంధు సగం సగం చేసినావు. ఏది చేసినా సగం సగం మనుషులు అయిపోయిన తప్పితే నిండు మనసుతో చేస్తారేమని స్పష్టంగా తేలిపోయింది ప్రజల్లో. ఈరోజు నా నగరకాల నియోజకవర్గంలో బత్తాయి తోటలు దాదాపుగా 900 ఎకరాలు మన గాలి దోకాణాలు వచ్చి చెట్లు కూలిపోయి చెట్లు ఎక్కడ ఇరిగిపోతే కనీసం మన ప్రభుత్వ అధికారులు సర్వే కన్నా రాలే. ఎక్కడో తుమ్ము మంత్రాన్ని సర్వే చేసి ఏదో ప్రభుత్వానికి ఇస్తున్నారని చెప్తారు కానీ ఆ విఆర్ల మధ్యలో అగ్రికల్చర్ ఏవోలే ఏదో పేపర్ మాత్రం నింపుకొని కంటితుప్పు చర్యగా ప్రజలను కానీ రైతులను కానీ కంటితుప్పు చర్య తయారు చేసి పైదాకా పంపకుండా ఇక్కడ శతములు వేసే పరిస్థితి చూసినాం. ఎందుకంటే ప్రజలతో పాలన తీసుకున్న అప్లికేషన్లు ఇప్పటికి 6 దఫాలు 5 దఫాలు తీసుకురు, అవన్నీ చెత్తపుట్లు వేసారు. మళ్ళీ కొత్తగా ఇప్పుడు వచ్చినా మళ్ళీ అప్లికేషన్ పెట్టండి, మీ ఆధార్ కార్డు సక్రమంగా లేదు, మీకు ఇల్లు రాదు, మీకు ఎలిజిబుల్గా ఈ రకంగా చెప్తురే. మొన్న సర్వేషన్ కూడా అదే రకంగా చేసారు. ఇది ఈ ప్రభుత్వం ఒక బోగస్ ప్రభుత్వం, ఒక మోసపూరిత ప్రభుత్వం, ఒక దగాకోరు ప్రభుత్వం. ఒక కళాకారుడు పాట పాడండి, ఏ ప్రభుత్వం అంటే 2 ప్రభుత్వాలు పాట పాడి కానీ నిజంగా ఊళ్ళలో రైతులు కూడా అదే మాటలంటారు. ఇవ్వాలి ప్రభుత్వాన్ని చేతగానుడు అసమర్థుడు ఏం చేతగానుడు దిగిపోవాలని ఇవాళ ఊళ్ళలో రైతులు ప్రజలు అంటారు. అయినా కూడా సిగ్గు తప్ప ముఖ్యమంత్రి సీట్లో కూర్చుంటారు. ఇక రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ మ్యాండేట్ ఇచ్చారు. మీరు ఇచ్చిన మోసపూరిత హామీలు ఇస్తే నా సొంత ప్రాంతం కాదు చేస్తుంటే మరి మిగతా పక్క కాన్సెన్ దాదాపుగా మిగతా జిల్లాలు ఏమైపోవాలి? బజారు కేట్స్తారు అట్లా మాట్లాడుతున్న ముఖ్యమంత్రి హోదాలో నీకు మనసులో ఉండే ప్రేమ ఉంటే ఏం చేస్తారో తెలియదు. కానీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే అందరికీ సమాన స్థాయిలో చూసే బాధ్యత అనేది. ఎక్కడెక్కడ ఎవరెవరికి ఏ అవసరాలు ఉంటే అవసరాలు తీర్చవలసిన బాధ్యత నాది మహబూబ్నగర్ ముఖ్యమంత్రి కావు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రివి. అది సోయి లేకుండా మర్చిపోయి నా సొంత జిల్లా నీ మహబూబ్నగర్ అని మాటి పోయినప్పుడల్లా నీ మంత్రులకు ఆదేశాలు ఇచ్చిన మంత్రులు ఆమోదంతో చేసుకుంటే నీ మంత్రులు క్యాబినెట్ నీకు మహబూబ్నగర్ కాదు, ఈ రాష్ట్రానికి క్యాబినెట్, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఇక ఎంతోమంది పిల్లలు చనిపోతే పట్టించుకోలేదు. ఏదైనా నీ కుటుంబ సభ్యులకు, నీ మంత్రులకు, నీ ఎమ్మెల్యేలకు దోషి పెట్టడానికి ప్రభుత్వం ఉన్నది. ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం, ప్రజల సమస్యలు పట్టించుకునే పాపం లేదు. ఇక ఇందిరమ్మ భూభారతి ఇందిరమ్మ అని చెప్పారు. ఏం చేసారు? ఎక్కడేం చేశారు? ఏ ఒక్కరికైనా ఇల్లు ఇచ్చిరా? 600 చదరపు గదాలు ఇల్లు జాగంట. అందులో ఎట్లా సంసారం చేస్తారు వాళ్ళు? ఆ ఇల్లు కావాలంటే మీ కాంగ్రెస్ పార్టీ గ్రామస్థాయి నాయకునికి 50 నుండి 1,00,000 రూపాయలు డిమాండ్ చేస్తారు. ఇల్లు సాంక్షన్ అయినా కూడా అవి క్యాన్సిల్ చేసి ఈయన బీఆర్ఎస్ పార్టీ పేదవాడైన జన్యుడైన కూడా సాంక్షన్ ఇస్తూ వస్తే ఇల్లు క్యాన్సిల్ చేసి ఈ బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి క్యాన్సిల్ చేసే పరిస్థితి. కానీ గతంలో కేసీఆర్ గారు 10 నెలల్లో రైతు బంధు కానీ, కళ్యాణలక్ష్మి కానీ, రైతు బీమా కానీ, ఏ కంటిన్యూ కార్యక్రమం కానీ, ఆరోగ్యశ్రీ కానీ, ఏ కార్యక్రమం ఇచ్చినా రాజకీయాలకు అతీతంగా శాశ్వత మూడులో తీసుకుని ప్రతి కార్యక్రమం ప్రతి వర్గానికి ఇచ్చిండు, ప్రతి పార్టీ అనకుండా ఇచ్చిండు. కానీ ఇలా మీరు చేసేది కొద్దిగా, చెప్పుకునేది గొప్పలుగా. ఏమైనా కాంగ్రెస్ పార్టీ అంటేనే పనిచేస్తున్న పద్ధతులు ఒక పోలీస్ స్టేషన్, ఒక రెవెన్యూ ఆఫీసును వాడుకొని మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను వేధింపులకు గురి చేస్తూ అక్రమ కేసులు కడుతూ బరితెగించి పనిచేస్తుంది ప్రభుత్వము. కొంతమంది అధికారులు కూడా అతి ఉత్సాహంగా పనిచేస్తున్నారు. ఏదేం పని చేసినా ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ మీరు ఎన్ని కేసులు కట్టినా బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసే కార్యక్రమం ప్రతిదీ గమనిస్తున్నాం. మీరు ఎన్ని కేసులను కట్టండి, ధైర్యంగా ముందుకు పోతాం, ప్రజల పక్షాన పోరాటం చేస్తాం. కేసీఆర్ నాయకత్వంలో, కేసీఆర్ నాయకత్వంలో, ఖచ్చితంగా హరీష్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ
మళ్ళీ అధికారంలోకి వస్తుంది. ప్రజలు తీసుకొచ్చి కేసీఆర్ గారిని ఎక్కడున్నా తీసుకొచ్చి ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెడతానికి సిద్ధంగా ఉన్నారు. ఈ చేతగాని రెండో ప్రభుత్వాన్ని ఎప్పుడు పోతుందని చెప్పి ఇవాళ ఎక్కడ పడితే అక్కడ గుళ్ళలో పూజలు చేస్తూ వాళ్ళు మనసులో పూజ చేసుకుంటారు. ఏ ఇంకా చూసినా ఈ పెద్దవాడు చూసినా పెన్షన్ చేయకపోతుంది, తులం బంగారం ఇవ్వకపోతుంది, సిగ్గు లేకుండా ఇంకా ప్రజలు మోసం స్థానిక ఎలక్షన్ 16 నెలలుగా వస్తుంది. సర్పంచ్ ఎలక్షన్ పెట్టాక నువ్వు ఏ ముఖం పెట్టుకుని తిరుగుతున్నావు, ఏ ముఖ్యమంత్రిలో అది నీకు ఎరుకుండాలి. నీ మంత్రులే హెలికాప్టర్లో తిరుగుతుంటారు, నీ ఎమ్మెల్యే మూల కబ్జాలు పెట్టి సెటిల్మెంట్ చేసుకుని తిరుగుతుంటారు. మరి ప్రజలు ఏమైపోవాలి? ఇందుకు కానీ ఓట్లు వేసింది ప్రజలు. ముఖ్యమంత్రి గారు ఇక్కడైనా సోయి తెచ్చుకొని జిల్లాలో రివ్యూ పెట్టి మీరు ఇచ్చిన హామీలని ఏ రకంగా ఫుల్ఫిల్ చేయాలనే ఆలోచనతో ఉండాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. కనీసం మన ప్రభుత్వ అధికారులు సర్వే ఇక్కడ రాలే, ఎక్కడో తూతూ మంత్రంగా సర్వే చేసి ఏదో ప్రభుత్వానికి ఇస్తున్నారని చెప్తారు. కానీ ఆ విఆర్ఓల మధ్యలో అగ్రికల్చర్ ఏవోలే ఏదో పేపర్ మాత్రం నింపుకొని కట్టుతుంపు చర్యగా ప్రజలను కానీ రైతులను కానీ కట్టుతుంపు చర్య తయారు చేసి పైదాకా పాపకుండా ఇక్కడ శతముడు చేసిన పరిస్థితి చూస్తున్నాం. ఎందుకంటే ప్రజలతో పాలన తీసుకున్న అప్లికేషన్లు ఇప్పటికి 6 దఫాలు 5 దఫాలు తీసుకున్నారు, అవన్నీ చెత్తపుడు వేసారు. మళ్ళీ కొత్తగా ఇప్పుడు వచ్చినా మళ్ళీ అప్లికేషన్ పెట్టండి, మీ ఆధార్ కార్డు సక్రమంగా లేదు, మీకు ఇల్లు రాదు, మీకు ఎలిజిబుల్గా ఏ రకంగా చెప్తురే. మొన్న సర్వేషన్ కూడా అదే రకంగా చేశారు. ఇది ఈ ప్రభుత్వం ఒక బోగస్ ప్రభుత్వం, ఒక మోసపూరిత ప్రభుత్వం, ఒక దగాకోర్ ప్రభుత్వం. ఒక కళాకారుడు పాట పాడండి, ఏ ప్రభుత్వం అంటే రెండో ప్రభుత్వం అని పాట పాడండి. కానీ నిజంగా ఊళ్ళలో రైతులు కూడా అదే మాటలంటారు. ఇవాళ ప్రభుత్వాన్ని చేతగానోడు, అసమర్థుడు, ఏం చేతగానోడు దిగిపోవాలని ఇవాళ ఊళ్ళలో రైతులు ప్రజలు అంటారు. అయినా కూడా సిగ్గు తప్ప ముఖ్యమంత్రి సీట్లో కూర్చుంటారు. ఇక రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ మ్యాండేట్ ఇచ్చారు. మీరు ఇచ్చిన మోసపూరిత హామీలు ఇస్తే ఇలా జలశాల పోయేమో నా సొంత ప్రాంతం కాదు చేస్తుంటే మరి మిగతా పక్క కాన్సెన్ దాదాపుగా మిగతా జిల్లాలు ఏమైపోవాలి? బజార్ కేట్స్తారు అట్లా మాట్లాడుతున్న ముఖ్యమంత్రి హోదాలో నీకు మనసులో ప్రేమ ఏం చేస్తారో తెలియదు. కానీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే అందరికి సమాన స్థాయిలో చూసే బాధ్యత అనేది. ఎక్కడెక్కడ ఎవరెవరికి ఏ అవసరాలు అంటే అవసరాలు తీర్చవలసిన బాధ్యత నాది. మహబూబ్నగర్ ముఖ్యమంత్రి కావి, రాష్ట్రానికి ముఖ్యమంత్రివి. అది సోయి లేకుండా మర్చిపోయి నా సొంత జిల్లా నేను మహబూబ్నగర్ అని మాటి పోయినప్పుడల్లా నీ మంత్రులకు ఆదేశాలు ఇచ్చిన మంత్రులు ఆమోదంతో చేసుకుంటే నీ మంత్రులు క్యాబినెట్ నీకు మహబూబ్నగర్ కాదు, ఈ రాష్ట్రానికి క్యాబినెట్, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. నేను ఎంతోమంది పిల్లలు చనిపోతే పట్టించుకోలేదు. ఏదైనా నీ కుటుంబ సభ్యులకు, నీ మంత్రులకు, నీ ఎమ్మెల్యేలకు దోషి పెట్టడానికి ప్రభుత్వం ఉన్నది. ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం, ప్రజల సమస్యలు పట్టించుకునే పాపం లేదు. ఇవాళ ఇందిరమ్మ భూపాలకు ఇందిరమ్మ అని చెప్పారు. ఏం చేశారు? ఎక్కడేం చేశారు? ఏ ఒక్కరికైనా ఇల్లు ఇచ్చిరా? 600 చదరపు పదాలేదు ఇల్లు ఇచ్చి జాగంట. అందులో ఎట్లా సంసారం చేస్తారు వాళ్ళు? ఆ ఇల్లు కావాలంటే మీ కాంగ్రెస్ పార్టీ గ్రామస్థాయి నాయకునికి 50 నుండి 1,00,000 రూపాయలు డిమాండ్ చేస్తారు. ఇల్లు సాక్షి అయినా కూడా అవి క్యాన్సిల్ చేసి ఈయన బీఆర్ఎస్ పార్టీ పేదవాడైన జన్యునైన సాంక్షనిస్టులు వస్తే ఇల్లు క్యాన్సిల్ చేసి ఈ బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి క్యాన్సిల్ చేసే పరిస్థితి. కానీ గతంలో కేసీఆర్ గారు 10 నెలల్లో రైతు బంధు కానీ, కళ్యాణలక్ష్మి కానీ, రైతు బీమా కానీ, ఏ కంటిన్యూటీ కార్యక్రమం కానీ, ఆరోగ్యశ్రీ కానీ, ఏ కార్యక్రమం ఇచ్చినా రాజకీయాలకు అతీతంగా శాశ్వత మోడ్లో తీసుకుని ప్రతి కార్యక్రమం ప్రతి వర్గానికి ఇచ్చిండు, ప్రతి పార్టీ అనకుండా ఇచ్చిండు. కానీ ఇలా మీరు చేసేది కొద్దిగా, చెప్పుకునేది గొప్పలుగా. ఏమైనా కాంగ్రెస్ పార్టీ అంటేనే పనిచేస్తున్న పద్ధతులకు పోలీస్ స్టేషన్, ఒక రెవెన్యూ ఆఫీస్లో వాడుకొని మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను వేధింపులకు గురి చేస్తూ అక్రమ కేసులు కడుతూ బరితెగించి పనిచేస్తుంది ప్రభుత్వము. కొంతమంది అధికారులు కూడా అత్యుత్సాహంగా పనిచేస్తున్నారు. ఏదేం పనిచేసినా ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ మీరు ఎన్ని కేసులు కట్టినా బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసే కార్యక్రమం ప్రతిదీ గమనిస్తున్నాం. మీరు ఎన్ని కేసులను కట్టండి, ధైర్యంగా ముందుకు పోతాం, ప్రజల పక్షాన పోరాటం చేస్తాం. కేసీఆర్ నాయకత్వంలో ఖచ్చితంగా హరీష్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది. ప్రజలు తీసుకొచ్చి కేసీఆర్ గారిని ఎక్కడున్నా తీసుకొచ్చి ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టడానికి సిద్ధంగా ఉన్నారు.
ఈ చేతగాని రెండ ప్రభుత్వాన్ని ఎప్పుడు పోతుందని చెప్పి ఇవాళ ఎక్కడ పడితే అక్కడ గుళ్ళల్లో పూజలు చేస్తూ వాళ్ళ మనసులో పూజ చేసుకుంటారు. ఏ ఇంట్లో చూసినా ఏ పెద్దవాడు చూసినా పెన్షన్ ఇవ్వకపోతుంది, తులం బంగారం ఇవ్వకపోతుంది, సిగ్గు లేకుండా ఇంకా ప్రజలు మోసం స్థానిక ఎలక్షన్ 16 నెలలు కావచ్చు సర్పంచ్ ఎలక్షన్ పెట్టక